తణుకు నియోజకవర్గంలోని ఇరగోరం మండలంలో మంత్రి కారుమూరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంట పొలాల్లో కలియ తిరుగుతూ ట్రాక్టర్ నడిపారు. పంటలు కోతలను పరిశీలించిన కారుమూరి రైతులతో ముచ్చటించారు. దళారుల్ని నమ్మొద్దని, వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించాలని రైతుల్ని కోరారు కారుమూరి. ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి నేను కూడా ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రిని, మరి దాని విషయంలో ఎలా ప్రజలకు సహాయం చేయాలో నా పరిధి ప్రకారంగా సహాయం చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఇవాళ ఏదైతే 21 కొత్త విత్తనం దాన్ని కొంతమంది రైతుల్ని మోసపోయారు, కొంత తక్కువ రేటుకి అమ్ముకుని ఇదయ్యారు. ఆ తక్కువ రేటుకి అమ్మొద్దు, ప్రభుత్వం మరి 600 చిల్లరకే కొంటుంది, దాని ప్రకారంగానే అమ్ముకోవాలని చెప్పడం జరిగిందని చెప్పి ఒక రైతు బిడ్డగా నేను వ్యవసాయం చేశాను, బస్తాలు మోసాను, కుప్ప నూర్చాను, దమ్ము చేశాను, తొరాలు వేసాను, కలుపు తీశాను, అన్నీ నాకు తెలుసు. కాబట్టి రైతుకి అండగా ఎప్పుడూ నిలబడతా. నాకు ఇచ్చిన కాడి నుంచి సివిల్ సప్లై మినిస్టర్ రైతులకు మేలు జరిగేటట్టుగా, మంచి జరిగేటట్టుగా సహకరిస్తున్నాం.